విలువలతో కూడిన రాజకీయాన్ని నడిపిన వ్యక్తి మాజీ మంత్రి దామచల్ల ఆంజనేయులు అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ భారవీరాంజనేయ స్వామి అన్నారు. ఆదర్శప్రాయుడు దామచల్ల ఆంజనేయులు 96వ జయంతి వేడుక సందర్భంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండుసార్లు మంత్రులుగా పనిచేసి ఒంగోలు మార్కెట్ నిర్మించడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి అని కొనియాడారు. ఎన్టీ రామారావు దగ్గర నుండి అందరం కలిసి పనిచేసిన వారమని, అలాంటి రాజకీయ వారసులుగా నేడు ఆయన స్ఫూర్తిని తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆంజనేయులు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నామని తెలిపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ముత్తుముల అశోక్ రెడ్డి, వడా చైర్మన్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, దర్శి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, పలువురు ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు నివాళులర్పించారు. దామచల్ల ఆంజనేయులు గారు వారి 96వ జయంతి సందర్భంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి తోటి మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరం కలిసి పార్టీ నాయకత్వం అంతా ఏకమై ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దామచల్ల ఆంజనేయులు గారు మా తరానికి, రేపటి తరానికి కూడా ఆయన ఒక ఆదర్శప్రాయులు, సరైనటువంటి విలువలు కలిగిన రాజకీయాల్లో ఈ ప్రాంతంలో చెప్పుకోదగ్గ మనిషి పెద్దలు శ్రీ ఆంజనేయులు గారు. వారితో ఎంతో పరిచయం ఉంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ వారితో పాటు మేమందరం కలిసి శాసనసభ్యులుగా, మంత్రులుగా పనిచేసినటువంటి రోజులు మా అందరికీ గుర్తున్నాయి. అటువంటి మహనీయుల్ని ఒకసారి స్మరించుకొని రేపటి తరానికి ఒక మంచి సందేశంగా వారి రాజకీయ విలువలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మాజీ మంత్రివర్యులు అందరూ పెద్ద ఆయనగా పిలుచుకున్న మా పెద్ద ఆయన స్వర్గీయ దామచల్ల ఆంజనేయులు గారి 96వ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా మార్కెట్ సెంటర్లో వారికి నివాళులు అర్పించడం జరిగింది. జిల్లాలో 2 పర్యాయాలు మంత్రిగా కొండేపిలో వారు చేసినటువంటి అభివృద్ధి, జిల్లాలో కూడా ఈరోజు రోడ్లు కావచ్చు, మార్కెట్ కావచ్చు, ఇలాంటి కొన్ని నిర్ణయాల్ని ఆ రోజు మంత్రిగా వారు చేశారు. రాజకీయాల్లో ఒక విలువలతో కూడా రాజకీయాలు చేశారు. వారిని స్మరించుకుంటూ వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను. కమ్యూనికేషన్ ఇవ్వాలి.